అండి, హలో, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు అయితే మరొక వీడియోతో మేము ముందుకు వచ్చాను అనమాట. వీడియో ఏంటి అని అంటే, మనకి మామూలుగా కటోరా బ్లౌజు, సింగిల్ కటోరా, క్రాస్ బ్లౌజ్తో సింగిల్ కటోరా కటింగ్ ఎలా చేసుకోవాలనేది మీకు చూపిస్తానండి. న్యూస్ పేపర్ మీద చూపిస్తాను. ఓకేనా? మీరు చూసి ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఓకేనా? చూడండి, ఇదైతే న్యూస్ పేపర్ అనమాట. న్యూస్ పేపర్ మీద చూపిస్తాయి ఇప్పుడు మీకు. ఓకేనా? చూడండి, చూడండి, ఇదైతే క్రాస్ బ్లౌజ్ అనమాట. ఇది ఇలా సాగుతుంటుంది మామూలుగా. చూడండి ఇలా. ఓకేనా? అయితే ఇప్పుడు దీంతో మనం మెజరింగ్ ఎలా చేసుకోవాలి, కటోరా బ్లౌజ్ సింగిల్ కటోరా అని చూపిస్తాను నేను. దానికోసం అయితే ఇప్పుడు మనం లెంత్ ఎంత ఉందనేది చూసుకోవాలి. ఇవన్నీ లెంత్ వచ్చేసి 14.5 వచ్చింది కుట్లతో కలుపుకొని. ఇక్కడ 14.5 అయితే నేను ఇక్కడ పెట్టేస్తున్నా. ఇప్పుడు నడుము వచ్చేసి డబల్ ఫోల్డ్ మీద ప్లేట్ పెట్టిన అంటే 8 దగ్గరకు వచ్చింది మనకు. అంటే ఇక్కడికి వచ్చింది మనకు 8 కంటే కొంచెం తక్కువ వచ్చింది. ఇదే నేను కరెక్ట్గా ఇక్కడ 8 తర్వాత లైన్, పెద్ద లైన్ వచ్చింది కదా, ఇక్కడ వరకు పెడుతున్నాను అనమాట. ఇక్కడ వరకు ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి కుట్ల కోసము 2.5 పెడుతున్నా. ఇలా ఇప్పుడు మనము షోల్డర్ కొలుసుకోవాలి ఎంత ఉందనేది. ఈ షోల్డర్ కొలుసుకోవడానికి మనం ఉల్టా కొలుసుకున్నా పర్లేదు, సీదా కొలుసుకున్నా పర్లేదు. ఇలా ఉంది కదా, ఇలా పెట్టేసుకోవాలి. మనకు 12 వచ్చింది. అంటే ఇది మామూలుగా సాగుతుంది కాబట్టి, క్రాస్ బ్లౌజ్ కదా, సాగుతుంది కాబట్టి మనం 12 వచ్చిందంటే 6 వస్తుంది మనకు. 6 కాకుండా 5.5 పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా ఇందులో నుంచి 2 ఇంచెస్ కంటే కొంచెం ఎక్కువ అనమాట. 2.5 పెట్టుకోవద్దు. ఇలా పెట్టేసుకోవాలి. ఇది నెక్ కోసము. ఇప్పుడు మనకు ఇక్కడ హార్మ్స్ దగ్గర కటింగ్ ఎంత వచ్చింది అనేది చూసుకోవాలి. ఈ షోల్డర్ దగ్గర నుంచి పైకి ఒక 1/2 ఇంచ్ పట్టుకొని ఇక్కడ వరకు అంటే 5.5 వచ్చింది మనకు. ఫైవ్ అండ్ హాఫ్ దగ్గరికి ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు కింద మనం ఎంతైతే చేసుకున్నామో పైన కూడా ఇక్కడ ఆర్మ్స్ దగ్గర అంతే మార్కింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ వరకు వచ్చింది. ఇది ఫిట్టింగ్ అన్నమాట. ఇలా
ఇంకా మనం కుట్ల కోసం 2.5 పెట్టుకున్నాం కదా, ఆ 2.5 కూడా ఇక్కడ పెట్టేసుకోవాలి. ఓకేనా? ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ 1.5, ఇక్కడ 2 ఇంచెస్. ఇక్కడైతే ఇంకా ఈ ఫిట్టింగ్ కుట్టుంది కదా, కుట్టుది పెట్టి మార్కింగ్ చేసినాం కదా, ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా కలిపేసుకోవాలి. ఈ విధంగా. ఇప్పుడు ఇంకా నెక్ మనకు ఎంత వచ్చిందనేది చూసుకొని పెట్టుకోవాలి. ఇలా వెనక పాటలు 2 ఒక దగ్గరికి ఇలా పెట్టేసుకొని ఎంత ఉందనేది చూసుకోవాలి. పైకి ఒక 1/2 ఇంచు, కిందికి ఒక 1/2 ఇంచు పట్టుకుంటే కుట్ల కోసము 5.5 వచ్చింది మనకు. ఇప్పుడు 5.5 దగ్గర ఇలా మార్కింగ్ చేసేసుకుంటున్నా. ఇక్కడ షోల్డర్ దగ్గర పైన 2 ఇంచెస్ కంటే కొంచెం ఎక్కువ పెట్టుకున్నా కదా, సేమ్ ఇక్కడ కూడా అంతే పెట్టేసుకుంటున్నా. ఇప్పుడు ఈ మార్కింగ్ని మనం ఇలా కలిపేసుకోవాలి స్క్వేర్ లాగా. ఇంకా ఇది మన ఇష్టం అనమాట. బ్యాక్ సైడ్ నెక్ రౌండ్ అయితే రౌండ్, స్క్వేర్ అయితే స్క్వేరు, స్టార్ నెక్ అయితే స్టార్ నెక్, ఎలాగైనా పెట్టేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడైతే ఇది రౌండ్ చేసేసిన. ఇంకా ఇది బ్యాక్ పార్ట్ అయితే ఇది ఇంతే అనమాట. ఇది ఇంతే తీసేసుకోవాలి మనం. ఇదైతే ఇప్పుడు నేను కటింగ్ చేసేసుకోండి. ఇదైతే కటింగ్ చేసేసుకున్నాను అనమాట. ఇది చేసేసుకున్న తర్వాత మరొక పేపర్ ఇలా తీసేసుకోవాలి. మనకి ఏ బ్లౌజ్ కట్ చేసుకున్నా కూడా కటోరా బ్లౌజ్ అనేది మనం ఫస్ట్ న్యూస్ పేపర్ మీదనైనా, లేదంటే బక్రం మీద, లేదంటే స్టిఫ్నెస్ మీద అలా కటింగ్ చేసుకున్న తర్వాతనే మనం బ్లౌజ్ పీస్ మీద పెట్టేసి కటింగ్ చేయాలన్నమాట. ఇప్పుడు ఇది బ్లౌజ్ పీస్, ఒకవేళ బ్లౌజ్ పీస్ మీద చేసుకోవాలనుకుంటే ఇది వెనక పార్ట్ ఒకటి వచ్చేసి బ్లౌజ్ పీస్ చేసుకొని ముందుది మాత్రం మనం వెనక పార్ట్ బ్లౌజ్ పీస్ చేసుకున్నా కూడా ముందుది మాత్రం మనం పేపర్ మీదనే చేసుకోవాలండి. ఇలా ఫస్ట్ పేపర్ మీదనన్నా స్టిఫ్నెస్ ఉంటుంది కదా, ఆ స్టిఫ్నెస్ మీదనన్నా బక్రం మీదనన్నా చేసుకున్న తర్వాతనే మనం ముందు పార్ట్ అయితే కట్ చేసుకోవాల్సి వస్తుంది. ఏ బ్లౌజ్ చేసినా, ఏ సైజు వాళ్ళకి చేసినా కూడా కటోరా అలాగే చేయాలి. ఓకేనా? ఇప్పుడైతే నేను మరొక పేపర్ తీసుకొని మళ్ళీ ఇలా స్ట్రైట్గా ఇలా వేసేసినాక ఇది ఎలా ఉందో అలాగే మార్కింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా మనం ఎలా ఉందో అలా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇది స్ట్రైట్ అనమాట, స్ట్రైట్ వస్తుంది బ్లౌజు. ఇప్పుడు ఇక్కడ మనం మామూలుగా అయితే 3 ఇంచెస్ తీసుకుంటాము, ఇక్కడ వచ్చేసి 2 ఇంచెస్ అనమాట. ఇలా 2 ఇంచెస్ని 3 ఇంచెస్ని ఇలా కలిపేసుకోవాలి. చూడండి, ఇలా చేసుకున్న తర్వాత ఇది మనం ఇప్పుడు కటింగ్ చేసేసుకున్నాము. ఇలా చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్నది కూడా తీసేసుకున్నాము. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం క్రాస్ బ్లౌజ్తో మెజర్మెంట్ తీసుకుంటున్నాం కదా,
ఇలా వేసేసుకొని ఇక్కడ ఈ రౌండ్ వచ్చింది చూసారు కదా, ఇక్కడ టేప్ మనం ఒక 1/2 ఇంచు 1/2 ఇంచు లేదంటే పైకి పెట్టుకొని కుట్ల కోసము ఇక్కడ ఇది ఇలా వేసుకుంటే ఇలా వస్తుంది మనకు. వేసుకున్నప్పుడు ఇలా వచ్చేస్తుంది రౌండ్గా. ఆ రౌండ్ అనేది ఎక్కడి వరకు వస్తుంది అనేది చూసుకోవాలి, ఓకేనా. దీనికంటే ఒక 1/2 ఇంచు ఒక పైకి పెట్టుకోవాలన్నమాట. ఈ మూల దగ్గరకు వస్తుంది కదా, ఇప్పుడు ఈ మూల దగ్గర నుంచి ఒక 1/2 ఇంచు పైకి పెట్టుకోవాలి, ఓకేనా. ఇక్కడ వరకు వస్తుంది. ఇక్కడ మార్కింగ్ చేసిన చూడండి. ఇది కాకుండా ఇక్కడ ఒక 1/2 ఇంచు అంటే మనకి ఇక్కడ వరకు వస్తుంది పై దగ్గరికి. ఇప్పుడు నేను ఈ షోల్డర్ దగ్గర నుంచి నెక్ అనమాట, ఇది బ్యాక్ సైడ్ నెక్ ఉంది కదా, అది మనకు మెజరింగ్ తీసుకున్నప్పుడు ఎక్కడ వరకు వచ్చిందో ఈ లైన్ వరకు వచ్చింది. ఇప్పుడు ఇక్కడ పెట్టేస్తున్నా నేను, ఓకేనా. ఇంకా మనకు ఈ డాట్స్ ఉన్నాయి కదా, ఈ డాట్స్ అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క లాగా వస్తుందన్నమాట. చూడండి, ఇది సైజుని బట్టి వస్తాయి మనకు. ఇదైతే ఇప్పుడు మనకి 4.5 ఉంది, 4 ఉంటుంది లేదంటే 4.5, 5, 5.5 అలా వస్తుంది మనకు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 5.5 దగ్గరికి 4.5 దగ్గరికి ఇలా మార్కింగ్ చేసేసుకుంటున్నా. చూడండి, ఇక్కడ వరకు మనం 4.5 పెట్టుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనం 2.5 ఫిట్టింగ్ కోసం పెట్టుకున్నాం అనమాట. చూడండి, 2.5 పెట్టుకున్నాం. ఈ లైను అదే మనకు. ఇంకా ఇక్కడ నుంచి ఈ ఫిట్టింగ్ అంటే ఇక్కడ వరకు వస్తుంది ఫిట్టింగ్ మనకు కరెక్ట్గా. ఇదైతే ఎక్స్ట్రా కుట్ల కోసము. ఈ ఫిట్టింగ్ దగ్గర నుంచి ఒక 2 ఇంచెస్ దగ్గరికి ఇక్కడ ఇవతల సైడ్ అనమాట, అవతల సైడ్ కాదు, ఇవతల సైడు ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి, ఓకేనా. ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇది మనం ఇలాగే స్ట్రైట్గా లైన్ కొట్టేసుకోవాలి. ఈజీగా అర్థం అవడం కోసం ఇలా లైన్ కొట్టేసుకోవాలన్నమాట. లేదంటే నేను ఇంకొకలాగా కూడా చూపిస్తాను మీకు. ఇలా లైన్ కొట్టేసుకోవాలి, మీకు ఈజీగా అర్థమవుతుంది ఇలా లైన్ కొట్టేసుకుంటే. లేదంటే ఇక్కడ నుంచి ఇలా ఒక 5 ఇంచెస్ దగ్గరికి ఇలా మార్కింగ్ చేసేసుకుంటే సరిపోతుంది, ఓకేనా. ఇంకా చూడండి, ఇక్కడ 5, ఇక్కడ కూడా 5, ఇక్కడ 2 ఇంచెస్ అనమాట. మనం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నార్మల్గా మనం క్రాస్ బ్లౌజెస్కి ఎలా పెట్టుకుంటామో అలాగే పెట్టేసుకుంటాము, ఓకేనా. ఇప్పుడు మనం ఇది 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 ఈ డాట్స్ 3 కలిపేసుకోవాలి. ఈ లైను మనకు కొంచెం ప్రాక్టీస్ ఉందంటే ఈ లైన్ అవసరం లేదండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 5 ఇంచెస్ పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 5 ఇంచెస్ పెట్టుకొని ఇవి మనం ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవి కలుపుకోవడం కూడా మెల్లగా ఇలా రౌండ్గా వచ్చేటట్టుగా కలుపుకోవాలి. అంటే కొంచెం ఇట్లా కార్నర్ లాగా వస్తుంది. ఇంకా ఇక్కడ అంటే స్ట్రైట్గానే వస్తుందండి, ఓకేనా. ఇప్పుడు మనకు నెక్ వచ్చేసి 5.5 వచ్చింది కదా, ఇక్కడ వరకు వస్తుంది. ఇది ఇందులో గలిచిపోతుంది అనమాట, ఓకేనా. మనకు కుట్ల కోసం కొంచెం పెడతాం కదా, అది ఇక్కడ వరకు వస్తుంది కుట్లకి. అప్పుడు మనం ఇలా ఇలా వస్తుంది రౌండ్, ఇది ఇక్కడ వరకు వస్తుంది, ఓకేనా. ఇంకా ఇవైతే మెయిన్ ఇంపార్టెంట్ అనమాట, మర్చిపోవద్దు. ఇంకా ఇది నెక్ మాత్రం ఇలాగే వచ్చేస్తుంది.
ఒకవేళ మనకు క్రాస్గా ఏమైనా కావాలి, ఇంకా కొంచెం ఇక్కడ కొంచెం బ్రాడ్గా ఇలా రావాలి అనుకున్నప్పుడు ఇక్కడ 1 ఇంచు ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఇలా కలిపేసుకోవాలి. లేదంటే ఇలాగే ఉంచేసుకోవచ్చు, ఇలా వస్తుంది. ఇంకా ఇక్కడ డాట్ వస్తుంది మనకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఓకేనా, ఇలా డాట్ వచ్చేస్తుంది. ఇంకా మిగతా అన్ని మనకు ఫిట్టింగ్ చేసిన తర్వాత ఇంత గ్యాప్ రావాలి. ఓకేనా, అలా వచ్చినప్పుడే మనకు మంచిగా వస్తుంది. ఇంకా మెజరింగ్ అయితే ఇంతే అండి. ఇదైతే ఆప్షన్, మీకు ఇలా చేసుకుంటే చేసుకోవచ్చు. ఇదైతే ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇలా కలిపేసుకోవాలి. చూడండి, ఇలా చిన్న పీసు క్రాస్ వచ్చేసింది అనమాట. ఓకేనా, ఇంకా ఇప్పుడు ఇదంతా మామూలుగా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా కటింగ్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా వస్తుంది మనకు. ఓకేనా, చూడండి, మనం ఇలా 2 పీసులు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలాగే మనం బ్లౌజ్ పీస్ మీద వేసుకోవాలన్నమాట. ఇదైతే మామూలుగా ఇలాగే వస్తుంది మనకు. ఓకేనా, ఇది దీంట్లో 2 విధాలుగా చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ నేను వచ్చేసి ఇలా స్ట్రైట్గా వేసిన కదా, క్లాత్ మీద మనం ఏం చేయాలంటే పేపర్ ఇలాగే కట్ చేసుకోవాలి. స్ట్రైట్గా కట్ చేసుకొని క్లాత్ మీద మనకి క్రాస్ కావాలంటే క్రాస్ వేసుకోవాలి, స్ట్రైట్ కావాలంటే స్ట్రైట్గా అనమాట. క్రాస్ కావాలంటే ఇలా క్రాస్ వేసేసుకోవాలి. ఇది కూడా క్రాస్ వస్తుంది మనకు, ఇలా క్రాస్ వేసేసుకోవచ్చు. ఇంకా ఈ పీస్ కూడా మనకి క్రాస్ వేసుకోవచ్చు అనమాట. స్ట్రైట్గా కావాలంటే సేమ్ నేను ముందు ఈ పేపర్ మనం ఎలా కట్ చేసుకున్నామో అదేవిధంగా క్లాత్ మీద కూడా కట్ చేసుకోవాలి. క్రాస్గా కావాలి అనుకున్నప్పుడు ఇలా, ఇది క్లాత్ అనుకోండి, ఇది క్లాత్ అయినప్పుడు స్ట్రైట్గా అంటే ఇలా అనమాట, క్రాస్గా అంటే ఇలా వేసి సేమ్. ఇప్పుడు ఇది క్లాత్ అనుకోండి, ఇలా వేసేసి దీన్ని ఏం చేయాలంటే ఇక్కడ వరకు ఇలా వస్తుంది మనకు. ఇలా వచ్చింది కదా. ఇలా వచ్చిన తర్వాత ఇదంతా నార్మల్గానే ఉంటుందన్నమాట. ఓన్లీ ఇక్కడ సైడ్ మాత్రమే, ఇక్కడ సైడ్ మాత్రమే మనం కుట్లలోకి ఎంత పట్టుకుంటామంటే మామూలుగా ఒక 1/2 ఇంచు లేదంటే 1/4 ఇంచు పట్టుకుంటాం. ఇప్పుడు మనం ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా కుట్లలోకి పెట్టేసేయాలి. ఇంకా ఈ డాట్స్ అన్నీ ఇలా కలిపేసుకుంటే ఇది క్లాత్ మీద ఇలా చేయాలన్నమాట. పేపర్ అయితే మనకు ఇక్కడ వరకే కట్ చేసుకోవాలి. పేపర్ కట్ చేసిన తర్వాత మనం క్లాత్ మీద ఇలా వేసేసుకొని, ఒకవేళ 1/4 ఇంచు పట్టుకుంటారు మీరు కుట్లలోకి అనుకుంటే 1/4 ఇంచే పెట్టుకోవచ్చు, అది ప్రాబ్లం ఏం లేదు. ఇలా కట్ చేసుకోవాలి. ఇంకా ఇదైతే మనకు సేమ్ వస్తుంది. ఒకవేళ ఇది ఎక్స్ట్రా పెట్టుకోలేదు అనుకుంటే ఇది పెట్టుకోవచ్చు, ఇది పెట్టుకోలేదు అంటే ఇది పెట్టుకోవచ్చు అనమాట. రెండిట్లో ఏదో ఒకటి 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి. ఓకేనా, ఇలా క్రాస్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం క్రాస్ బ్లౌజ్ వేసుకుంటే ఎలా సాగుతుంటుందో అలా సాగుతుంది అనమాట.
స్ట్రైట్ బ్లౌజ్ వేసుకుంటే స్ట్రైట్ వేసుకుంటే స్ట్రైట్ బ్లౌజ్ లాగా వస్తుంది. ఓకేనా, ఇంకా ఇది ఇంతే అనమాట. ఇది ఇప్పుడు మనం కటింగ్ చేసుకుందాము. రెండింటికి డిఫరెంట్ ఎలా ఉందనేది చూద్దాము. చూడండి, ఇంతైతే ఎక్కువ వచ్చింది మనకు. ఇది మనం ఎంత పెట్టినామో అంత వచ్చేసింది. ఇంకా ఇప్పుడు ఇవన్నీ ఎలా ఉన్నాయనేది చూపిస్తాను మీకు. ఇలా వస్తుంది. వీటినైతే కొంచెం ఓపెన్ చేస్తే కన్ఫ్యూజ్ అయిపోతుంటుంది అనమాట. కొంచెం మార్కింగ్ చేసుకొని చూసుకోవాలి. ఓకేనా, ఇక్కడ వచ్చేసి మనకు సేమ్ క్రాస్ పీసెస్ వస్తాయి. మామూలుగా ఇలా వస్తుంది మనకు. ఇది కుట్లలోకి పోయిన తర్వాత మంచిగా సెట్ అయి ఇక్కడ వచ్చేసి క్రాస్ పీసెస్ పెట్టేసుకోవాలి నార్మల్గా. ఓకేనా, ఇంకా కటింగ్ ఇది కటోరా మనం క్రాస్ పీసెస్తో క్రాస్ బ్లౌజ్తోని ఎలా కటింగ్ చేసుకోవాలనేది చూపించినాం కదండి. ఓకేనా, ఇంకా కటింగ్ అయితే ఇంతే అనమాట. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను నేను. ఓకేనా, బాగా చూసి వీడియో స్కిప్ చేయకుండా చూసి నేర్చుకోండి. ఓకేనా, ఓకే అండి, చూసిరు కదా కటోరా బ్లౌజ్ కటింగ్ మనం ఎలా చేసుకోవాలి అనేది. మనం క్రాస్ బ్లౌజ్తోని కూడా మనం కటోరా బ్లౌజ్ని మెజరింగ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు అండి. ఎంతో ఈజీగా మనమే కుట్టుకోవచ్చు. ఓకేనా, నచ్చితే రేణుకా హోమ్ మేకర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.